పరిస్థితి ఇక్కడిక్కడే కనిపిస్తుంది కానీ ఇక్కడ వరకే వాళ్ళు అంతా చూసేది అంతా. ఆ లోపల ఒక్కరు లేరు. హెల్పింగ్ నేచర్ అంటే వస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు సార్ తోటవారి వీధి ఆ లైన్కి వెళ్తే ప్రతి ఒక్కరు అపార్ట్మెంట్లు ఇరుక్కుపోయి చిన్న చిన్న పిల్లలతో సహా ఇరుక్కుపోయి ఉన్నారండి. హాస్పిటల్లో పేషెంట్లు బ్రెయిన్ స్ట్రోక్, మా ఫాదర్కి బ్రెయిన్ స్ట్రోక్. నిన్నటి నుండి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా కనీసం ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు, కూడా రాలేదు. ఈరోజు ఇలా ఈడ్చుకుంటూ వచ్చాం, నీళ్ళలో ఈడ్చుకుంటూ తీసుకొచ్చాం. మా పొజిషన్ ఇది. అది ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నామండి, మీరు దయచేసి లోపల వెళ్తే మీకు తెలుస్తుంది మా పరిస్థితి ఏంటో. పవర్ లేదు ఈ ఫ్లడ్ వల్ల పవర్ లేదు. బట్ మినిమం చిన్న పాల ప్యాకెట్లు కానీ ఒక వాటర్ ప్యాకెట్స్ కానీ సప్లై లేదు. మోటార్స్ పని చేయవు. ఒక 2 days నిన్న స్టార్ట్ అయింది, నిన్న మార్నింగ్ స్టార్ట్ అయింది 10:30కి. ఇప్పుడు వరకు రెస్పాన్స్ లేదు ఎక్కడి నుంచి. ఈ ఫ్లడ్ రెస్క్యూ టీం అయితే తిరుగుతుంది, బట్ వాళ్ళ టీమే 6 members 8 members ఉంటున్నారు ఒక్కొక్క వెహికల్లో. ఎవరికి రెస్పాండ్ అవుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా పేషెంట్ కోసం వెళ్తున్నామని చెప్తున్నారు, ఒకరిని రెస్క్యూ చేసినట్టు కనిపించట్లేదు. మినిమం ఇంతమంది రోడ్డు మీదకి వచ్చారంటే ఆలోచించండి, మినిమం సపోర్ట్ దొరకట్లేదు. లోకల్ టీం కానీ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర నుంచి కానీ మినిమం సపోర్ట్ దొరకట్లేదు. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు చూడండి. మంత్స్ బేబీస్తో వస్తున్నారు, మంత్స్ బేబీస్తో. నిన్న ఫ్లడ్ ఉంది, ఇవాళ ఫ్లడ్కి ఇంతమంది బయటకు వచ్చారు. ఫుడ్ దొరకట్లేదు సార్. 1st 2nd తారీఖులు 1, 2 తారీఖులు ఎవరి దగ్గర మనీ ఉండవు, శాలరీస్ రావు. ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. కలెక్టర్స్ మీటింగ్స్ దగ్గర చేస్తున్నాము అది ఇది అంటున్నారు, కానీ ప్రాపర్గా ఉంటే ఎంతమంది రోడ్ ఎక్కాల్సిన పని ఏంటి సార్? ఇంత ఫ్లడ్ ఓవర్ఫ్లో అయితే ఇంతమందికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏదన్నా జరిగితే అసెట్ లాస్ అంటారా? ఓకే, యాక్ట్ ఆఫ్ గాడ్ కింద అసెట్ లాస్ అనుకుంటారు. ప్రాణ నష్టాలు జరిగితే ఏంటి సార్ రెస్పాన్సిబిలిటీ? ఒక్క పొలిటీషియన్ కనిపించలేదు సార్. రీసెంట్గా ఎలక్షన్స్ అయినాయి, ఒక పొలిటీషియన్ కనిపించింది లేదు. జస్ట్ వాళ్ళ ఏరియల్ సర్వీస్. మీ ప్రెస్ వీడియో బయట కోసం హెలికాప్టర్ తిరుగుతుంది, ఎవ్రీ ½ an hourకి హెలికాప్టర్ కనబడుతుంది. బట్ అక్కడ ఎవరి దగ్గర మినిమం వాటర్ ప్యాకెట్ కూడా దొరకట్లేదు. చంద్రబాబు గారు యూట్యూబ్లో నేను ఏదో సిగ్నల్ వస్తే చూశాను. నేను కలెక్టర్ ఆఫీస్లో కూర్చుని నిరంతరం దీన్ని చూస్తున్నా అన్నారు. ఆయన చూస్తూ ఉంటారు, బట్ ఇక్కడ ఏదన్నా సొల్యూషన్ కావాలి కదా. ఆయన వచ్చారు చూశారు వెళ్ళారు, బట్ ఏదైనా తర్వాత నుంచి ఏదైనా నెక్స్ట్ స్టెప్ అనేది కనబడట్లేదు. ఎన్ని బోట్స్ కనబడుతున్నాయి మీకు? 4 లేదా 6, అంతకు మించి లేవు. ప్రైవేట్ బోట్స్ సపోర్ట్. ఇప్పుడు విజయవాడ మొత్తం ఇది ఒకటే ఫ్లడ్ అయ్యింది. ఇంకా విజయవాడ మొత్తం ఫ్లడ్ అయితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఒక 4-5 కిలోమీటర్స్ రేడియస్ ఉన్న సింగనగర్ ఫ్లడ్ అయితే ఇంతమంది జనాలు రోడ్ ఎక్కారు. విజయవాడ మొత్తం ఫ్లడ్ అయితే ఏంటి పరిస్థితి?